అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథములుండెను. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడెను. శ్రీ బాపన్నార్యులు ఇట్లు సెలవిచ్చిరి: నియమనిష్టలతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానముగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనమును ధర్మవిహితమే. తక్కువ గల వర్ణముల వారెవరైనా ఉపనయనమును కోరిన ఎడల పురాణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయసు అనడవి ఆటంకములు కావు. సిద్ధపురుషులలో వైశ్యమునులు కూడా కలరనియు, లాబాదుడను వైశ్యమహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడయ్యననియు, లాబాద మహర్షి దయ ఉన్న ఎడల మానవుడు చేయు ప్రతి పనియందును లాబాదులు కలుగుననియు వక్కానించును. ఈ విధమైన నిర్ణయము నరసావధానుడు అను పండితునికి బాధాకరమయ్యను. నరసావధానుడు పిడివాదము చేయుటలో నేర్పరి. అతనికి బగలాముఖి దేవత ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించును. వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకొని బగలాముఖి మంత్రమును చదువుకొనును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతనిని నిర్జించుట అసాధ్యము. శ్రీ బాపనార్యులు అనేక కోట్ల గాయత్రి మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువురును ఘర్షణోపేతమైన వాదములకు ఏనాడును దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళన చేసుకొని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీవల్లులు బహు చిన్న వయసు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యము కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండిరి. ముద్దులకు ఆ పసిబాలుని ఎవరునూ ఆటంకపరచువారు కారు. ఈ రోజున నరసావధానులకు శ్రీవల్లభులు సభలో నుండుట అయిష్టంగా నుండిను. మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచును. బగలా మంత్రమును చదువుకొని వాదమునకు ఉపక్రమింపబోవుచు శ్రీపాదులను ఉద్దేశించి నీవేళ వచ్చితివని అడిగాను. అందులకు శ్రీపాదులు, తాత, పిలవని పేరంటమునకు వచ్చుట పాడి కాదా?